కాల్చిన టమాటాలతో వారెవ్వా అనిపించే రోటీ పచ్చడి ఒకసారి తింటే మీ ఫేవరెట్ ఫుడ్ అయిపోద్ది. ఎన్నడూ రుచి చూడని విలేజ్ స్టైల్ టమాటా పచ్చడి సరికొత్త రుచిని మస్తు ఎంజాయ్ చేస్తారు. వేడి వేడి అన్నంలో ఏదైనా పచ్చడి వేసుకుని కాస్త నెయ్యి వేసుకుని తింటుంటే ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేం. ఆ రుచి అంత గొప్పగా ఉంటుంది. ఈ క్రమంలోనే మెజారిటీ పీపుల్ సింపుల్గా అయిపోతుందని టమాటా పచ్చడిని ఎక్కువగా వేసుకుంటుంటారు. అందులోనూ రకరకాల వెరైటీల్లో దీన్ని ట్రై చేస్తుంటారు. కానీ మీరు ఇప్పటి వరకు రుచి చూడని స్టైల్లో ఒక బ్రహ్మాండమైన టమాటా రోటీ పచ్చడిని తీసుకొచ్చాం. దీన్ని ఒక్కసారి రుచి చూశారంటే ఎప్పుడు పచ్చడి చేసుకున్నా ఇదే తీరును ఫాలో అవ్వటం పక్కా. పైగా తయారీ విధానం కూడా ఈజీగానే ఉంటుంది. కాబట్టి ఎవరైనా చాలా సింపుల్గా ఈ పచ్చడిని రెడీ చేసుకోవచ్చు. ఇంతకీ ఈ పచ్చడికి అవసరమైన పదార్థాలేంటి, తయారీ విధానంపై ఇప్పుడు ఓ లుక్ చేద్దాం. ఈ టిప్స్లో పర్ఫెక్ట్ టేస్ట్. ఇక్కడ పప్పులన్నీ సరిగ్గా వేగకపోయినా లేదంటే మాడిపోయినా పచ్చడి రుచి అస్సలు బాగుండదు. ఈ పచ్చడిని మిక్సీలో ప్రిపేర్ చేసుకునేవారు ముందుగా పప్పులు, చింతపండు మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకొని కొంచెం కొంచెం పల్స్ ఇస్తూ కాస్త బరకగా ఉండేలా మిక్సీ పట్టుకోవాలి. తీసుకోవాల్సిన పదార్థాలు: 3 టమాటాలు, 4 పచ్చిమిర్చి, 10 వెల్లుల్లి రెబ్బలు, 2 టేబుల్ స్పూన్లు నూనె, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 10 నుంచి 15 మెంతి గింజలు, 5 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూను ధనియాలు, 1 టేబుల్ స్పూను తెల్ల నువ్వులు, అర టీ స్పూను జీలకర్ర, కరివేపాకు కొద్దిగా, చిటికెడు ఇంగువ, చిటికెడు పసుపు, నిమ్మకాయంత చింతపండు, ఉప్పు రుచికి సరిపడా, గుప్పెడు కొత్తిమీర, ఉల్లిపాయ 1. తయారీ విధానం ఇలా: ఇందుకోసం ముందుగా తాజా టమాటాలను తీసుకొని శుభ్రంగా కడిగి లోపల వైపు ఉడికేలా వాటికి పైన కింద వైపు చాకుతో ఘాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కాల్చుకోవడానికి అనుగుణంగా ఉండే ఒక గ్రిల్ పెట్టుకొని దానిపై ఘాట్లు పెట్టుకున్న టమాటాలను, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలను ఉంచి లో ఫ్లేమ్ మీద అన్ని వైపులా తిప్పుకుంటూ చక్కగా కాల్చుకోవాలి. టమాటాలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు మంచిగా కాలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. అనంతరం స్టవ్ మీద పాన్ పెట్టి నూనె వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడయ్యాక శనగపప్పు, మినప్పప్పు, మెంతులు వేసి సన్నని సెగ మీద 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఎండుమిర్చి, తుంపలు, ధనియాలు, తెల్ల నువ్వులు, జీలకర్ర వేసుకొని వేయించాలి. అవి కూడా కాస్త వేగాక కరివేపాకు, ఇంగువ, పసుపు వేసుకొని మరో 2 నిమిషాల పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త చల్లార్చుకోవాలి. ఇప్పుడు రోలు శుభ్రంగా కడిగి క్లాత్తో తుడుచుకోవాలి. ఆ తర్వాత మొదటగా చల్లార్చిన పప్పుల మిశ్రమాన్ని వేసుకొని మెత్తని పొడిలా నూరుకోవాలి. అనంతరం అందులో చింతపండు, ఉప్పు, కాల్చిన పచ్చిమిర్చి, కాల్చిన వెల్లుల్లిని పొట్టు తీసి వేసుకోవాలి. అలాగే కొత్తిమీరను వేసుకొని మెత్తగా దంచుకోవాలి. ఆ తర్వాత కాల్చిన టమాటాలను పై పొట్టు తీసి వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఆ విధంగా రుబ్బుకున్నాక చివరిలో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ తరుగు వేసుకొని కలిపి సర్వ్ చేసుకుంటే చాలు. అంతే, నోరూరించే టమాటా పచ్చడి మీ ముందు ఉంటుంది. దీన్ని మిక్సీలో చేసుకునేవారు ఇదే పద్ధతిలో ఒకదాని తర్వాత మరొకటి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కాకపోతే రోటీలో నూరుకున్న టేస్ట్ రాదని గమనించాలి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.